ఒక్కోసారి చూడండి, ఇగో యాక్చువల్గా చాలా మంది అంటారు కదా, అప్పుడు సరే ఇది ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ ఎత్తుకోవడానికో బీఆర్ఎస్ గొప్ప అని చెప్తలే, కానీ ఆనాడు అన్న విమర్శలు ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్ ఒకసారి చూడండి. ఇగో అప్పుడు ఏమన్నారంటే ఇదే కేసీఆర్ పాలనని కుటుంబ పాలన అని పిలిచిండ్రు. కుటుంబ పాలన ఎందుకు కుటుంబ పాలన అయిందంటే అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, హరీష్ రావు టీహెచ్ఆర్, అట్లే కవిత, సంతోష్, వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అని చెప్పిండ్రు. కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి, కేటీఆర్ కొడుకు మంత్రి, హరీష్ రావు అల్లుడు మంత్రి, కవిత బిడ్డ ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత సంతోష్ ఉన్నాడు కదా, ఈయన కూడా ఎంపీ రాజ్యసభ. సో ఇది కుటుంబ పాలన అని అందరం కూడా విమర్శించడం, మనం కూడా విమర్శించడం. ఇది ఎవరికి కూడా ఇది నచ్చలే, ఎందుకంటే ఒకే కుటుంబం పరిపాలిస్తూ ఉంది, మరి ఇది ఎట్లా ఎంతవరకు సమంజసం, ఇట్లా కాదు కదా అని అనుకున్నాం. కానీ ఇలా ఒక్కసారి కాంగ్రెస్ చూడండి, మీకు కూడా ఎవరికన్నా గుర్తొస్తే మెసేజ్ చేయండి నాకు. ఫస్ట్ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, అట్లే మంత్రి, ఈయన బ్రదరు మల్లు రవి ఎంపీ ఈయన. ఇక చూడరు ఇడికెళ్ళిగా. ఇక కోమటిరెడ్డి, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, కోమటిరెడ్డి ఒకే కుటుంబం, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే. ఇగో ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ ఉన్నారు. కోమటిరెడ్డి అయిపోతే ఉత్తమ్ కుమార్ ప్లస్ పద్మావతి, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, ఆల్మగలు కూడా ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే. అయిందా? మైనంపల్లి సరే కొడుకు టికెట్ ఇప్పించుకుంటూ గెలిచింది, కొడుకే అనుకుందాం ఎమ్మెల్యేగా, కానీ మైనంపల్లి కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఇంకా ఉన్నాడు. మొన్న కూడా పోటీ చేస్తే ఓడిపోయాడు కాబట్టి అయిపోయాడు, లేకపోయింటలే ఆయన కూడా లోపలికి వచ్చేటోడు, ఎల్లకు అసెంబ్లీలోకి వచ్చేటోడు. ఇంకా వాళ్ళని ఉంటే గుర్తు చేసుకోరు. గడ్డం వివేక్ అట్లే వినోద్, అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యేలే. వాస్తవమా? గడ్డం వివేక్ వినోద్ కూడా ఇద్దరు అన్నదమ్ములే, ఒకే ఇంట్లో 2 టికెట్లు. అట్లే 2 దాదీలకి 3. వంశీ కృష్ణ ఏంది ఆయన పేరు, వంశీ అని కూడా, గడ్డం వంశీ ఎంపీ మొన్న గెలిచిండు పెద్దపల్లి. 3 ఒక్క ఇంట్లో 2 కాదు 3. తీన్మార్ ఇక్కడ కడియం. ఓ మావా కెమెరామెన్ కి బాగా ఆదుకున్నాయి, అప్డేట్ అయిండు. కడియం కావ్య, కడియం శ్రీహరి ఇద్దరు, ఈమె ఎంపీ ఆయన ఎమ్మెల్యే. ఇంకా చెప్పుండ్రు వాళ్ళని ఉంటే మీకు యాదికొస్తే. అంటే కుటుంబ పాలన అంటే గిది అని అన్నోళ్ళకి మరి ఇది కుటుంబాల పాలన అంటే గిది కనిపిస్తలేదా? మరి ఇది కుటుంబాల పాలన లెక్క కనిపిస్తలేదా? మరి వీళ్ళు ఇంతమంది ఇన్ని కుటుంబాలు పాలించవచ్చునా? తప్పేం లేదా? అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న ఇది కాదు, వీళ్ళకి అర్హత లేదా, మరి వీళ్ళు బరాబర్ ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలిచొచ్చారు కదా అని అనేటోనికి గిన్నె మరి కొట్లాడకుండా గెలిచొచ్చినోడు ఒకడు ఉంటే చూపెట్టారు. యోగిలకి ఈయన ఉండొచ్చు, ఎవరు సంతోష్, ఈమెయితే ఎంపీగా మొదటిసారి గెలిచింది కదా ఒకసారి ప్రజాక్షేత్రంలో, తర్వాత ఓడిపోయింది అనుకో, అది వేరే విషయం. వీళ్ళు కూడా 4, ఒక్కడు సంతోష్ రావు తప్ప మిగిలిన వాళ్ళంతా ప్రజాక్షేత్రంలో కొట్లాడి వచ్చిన వాళ్ళే. నేను ఇలా కేసీఆర్ ఫ్యామిలీ గొప్పదని చెప్పట్లే, కంపారిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని చేయాల్సి వస్తుంది, ఇది చేసినప్పుడు ఇది కూడా చేయాల్సి వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇది కుటుంబ పాలన అయితే ఇన్ని కుటుంబాలు కలిసి పరిపాలిస్తే మరి తప్పు లేదా అనేది ఒక ప్రశ్న అయితే, ఇంకొక అసలైన ప్రశ్న చెప్తా. అసలు ప్రశ్న ఏంటిదంటే, మీ అందరికేమో ఇంట్లో 2 టికెట్లు కావాలి, 3 టికెట్లు కావాలి, పదవులు కావాలి, అన్ని కావాలి. ఒక పేదోడికి మాత్రం ఏదైనా పథకం ఇవ్వాలంటే మాత్రం ఒక్కింట్లో ఒకటే రావాలి, ఒక్కింట్లో ఒకటే ఇవ్వాలి. అవ్వకు పెన్షన్ ఇస్తే తాతకి ఇవ్వద్దు, రేషన్ కార్డు మీద ఒక్కరికి రుణమాఫ్ అయితే ఇంకోరికి కావద్దు, అట్లా మీరు పెట్టే కొర్రీలు. అది నేను అడిగేది, అసలు ప్రశ్న గది నా నుంచి వచ్చేది. ఇది కాదు ప్రశ్న, ఇది కుటుంబ పాలన అన్నారు, మరి వీళ్ళు కుటుంబాల పాలన అయింది కదా అని నేనేమి ఫీల్ అయితలేను. పాలిస్తే పాలించుకొని ప్రజలలా యాక్సెప్ట్ చేసిరు కాబట్టి, గెలిపించారు కాబట్టి, గెలిచిండ్రు, వచ్చిండ్రు, పరిపాలిస్తున్నారు, అది సరే. ఆనాడు అన్నము ఒకటే కుటుంబం అని, ఇలా మరి ఇన్ని కుటుంబాలు అని విమర్శించే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? ఒకటి, మరి వీళ్ళకు లేని అడ్డంకులు, ఈ కుటుంబాలకు లేని అడ్డంకులు, ఈ కుటుంబాలకు ఎన్ని పదవులు ఇచ్చినా సరిపోవన్నప్పుడు మరి పేదోని గురించి కానీ, ఒక అన్నదాత గురించి కానీ, అలా కుటుంబంలో ఇవ్వాల్సిన పథకాలకు ఎందుకు ఆ కొర్రీలు అనేది నా ప్రశ్న. మీకేముండాలో మాకు కూడా గదే ఉండాలి. మీరేం మీదకెళ్ళి ఊడిపడ్డారా? మీరేమన్నా అతీతులా? మీకెందుకు మరి ఈ అవకాశం, పేదోనికి ఎందుకు అవకాశం ఉండకూడదు అది చెప్పాలి. ఇక్కడ కూడా ఇంకా మంత్రి సరిపోదని ఈ కోమటిరెడ్డి ఒక మంత్రి ఉండగా మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి కావాలన్నట. అయితే లిస్ట్ లో కూడా ఉన్నాడు ఆయన, మళ్ళా లేడని ఏం లే,
ఇంకో పేరు ఏదైనా ఉందా? కేశవరావు. సరే, కేశవరావు అంటే ఆయన పోటీ ఏం చేయలేడు. ఆహా, కేశవరావు పోటీ చేయలేడు. ఈయనలో ఉండే కదా మళ్ళీ ఇట్లాంటి గీలకే చెప్తారు, మళ్ళీ ఈయనకెళ్ళి వచ్చిందంటారు, మళ్ళీ బీఆర్ఎస్ అంటారు. అప్పుడు మరి కేశవరావు డైరెక్ట్ గా పోటీ ఏం చేయలేడు, కూతురు జస్ట్ మేయర్ మాత్రమే. సో ఇక్కడ ఇయ్యాల కుటుంబాలు కనిపిస్తలేవా? ఇంకెవరన్నా పెట్టిరా కామెంట్? గింతేనా? మీకు ఎరుకున్నాయి, నాకు ఎరుకున్నాయి గింతే. ఇలా కాంగ్రెస్ లో ఉన్న కుటుంబాలు 1 2 3 4 5 6 7 కాకపోతే ఇంకో 2 ఉండొచ్చు. అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, ఇంకో 2 ఉంటే ఉండొచ్చు. అయితే మరి మీకెందుకు ఈ వెసులుబాటు, మరి సామాన్యుడికి ఎందుకు ఉండవు అనేది నా ప్రశ్న. సూటిగా అడుగుతా ఉన్నా. మీకు కూడా ఒక్కరికి ఒకటే ఇవ్వాలి, ఒక్కరికి ఒకటే టికెట్. మీరు మస్తు చెప్పుకున్నారు. అసలు గతంలో ఇంకా చాలా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీయే వాళ్ళ డిక్లరేషన్లలో చెప్పుకున్నారు, వాళ్ళ తీర్మానాలలో చేసుకున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్లు ఉన్నది ఏంటిది తెలుసా? ఉదయపూర్ డిక్లరేషన్లు ఉన్నది ఇంకా ఒక్కింట్లో ఒకటే టికెట్, లేదా ఎక్కువ అంటే వయసు పైబడ్డోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకొకటి ఏంటిదంటే ఎక్కువసార్లు ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు. ఇది ఉదయపూర్లో వీళ్ళు చేసుకున్నటువంటి డిక్లరేషన్. మరి ఉదయపూర్ డిక్లరేషన్ పాటించిర్రా? ఒక్కింట్లో ఇంతమందికి ఎందుకు అవకాశాలు? అసలు ముచ్చట జానారెడ్డి ఇగో చూసిరా, పెద్ద మనిషిని మర్చిపోయినాం. 2 అన్నదమ్ముళ్ళు. ఇక జానారెడ్డి పెద్ద మనిషి బాపేమో అప్పటి మంత్రి ఉండే. సరే, ఈసారి ఇక శాతరైతులని పక్కకు కూర్చొని 2 కొడుకులకు ఒక ఆయన ఎమ్మెల్యే చేసుకున్నాడు. ఇది నల్లగొండలో ఉన్నది మొత్తం. ఇంకా ఒకళ్ళను ఎంపీ చేసుకున్నాడు. 2 అన్నదమ్ములు, ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, ఒక ఆయన ఎంపీ గెలిచాడు. అదే నేను చెప్తాను, ప్రేక్షకులకు బాగా గుర్తొస్తుంది. అందుకోసమే అంటున్నా, ఇన్ని కుటుంబాలు నల్గొండలో అయితే 3 కుటుంబాలు: జానారెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, కోమటిరెడ్డి కుటుంబం నల్గొండ జిల్లాలో. అరే ఇంకా ఇంతగానం ఎందుకు? ఇగో చూడురా, ఖమ్మం తుమ్మల, మన తుమ్మలు ఉన్నాడు కదా, తుమ్మలకు ఒక చుట్టం ఉన్నాడు. తుమ్మలకు కాదా, పొంగులేటికి, పొంగులేటికి ఒక చుట్టం ఉన్నాడు. మీరు చూడాలి, మీకు తెలవాలి. పొంగులేటికి కూడా ఒక చుట్టం ఉన్నాడు. ఎవరు తెలుసా? చెప్పురి. పొంగులేటి మంత్రి ఉన్నాడా? ఇలా వియ్యంకుడు ఇలా ఎంపీ ఉన్నాడయా. ఇలా వియ్యంకుడు ఎంపీ యాడా? ఖమ్మంలా. ఇప్పుడు చెప్పురు, ఇక ఎంతమంది కుటుంబాలు ఉంటే మరి ఇయ్యాల మాట్లాడతలేరు? మరి ఆనాడు కేసీఆర్ కుటుంబం పరిపాలిస్తుంది, ఒక్క కుటుంబం చేతుల్లోనే మొత్తం రాజ్యం ఉన్నది అంటే మరి ఇన్ని కుటుంబాలు ఉండవచ్చునా? మరి మీ వాళ్ళ కోసానికైనా ఇక పనిచేసిన వానికి ఇవ్వద్దా టికెట్లు? కష్టపడ్డోనికి, జెండా మోసినోనికి 10 ఏళ్ళు కేసీఆర్ మీద కొట్లాడి ఎంతో మంది అలా అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారే, మరి వాళ్ళకి ఇవ్వకపోతే టికెట్లు? పదవులకు వచ్చే వరకంటే ఏమో అందరూ కావాలి, అందరూ మీ వాళ్ళే కావాలి. మీ భార్య యాదికి వస్తుంది అప్పుడే ఎమ్మెల్సీ టికెట్ కావాలంటే. ఇలా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ వైఫ్కి ఎమ్మెల్సీ టికెట్ మళ్ళీ అప్పుడు. ఇక చూసుకో, ఇక ఎట్లా ఉన్నాయి చూడు. మీకు పదవులు కావాల్సి వచ్చినాడు మీ ఇంట్లో అందరూ యాదికి వస్తారు, కానీ జెండా మోసేటినాడు, కష్టపడేటినాడు కార్యకర్తను చంపుతారు. మీరు కార్యకర్త మీద పెడతారు. అది జైళ్ల పాలయ్యేది కార్యకర్త, కేసుల పాలయ్యేది కార్యకర్త, డబ్బులు నష్టపోయేది కార్యకర్త. దాంతోపాటు విపరీతంగా ఒత్తిళ్లు ఎదుర్కొని ఆయన క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తే ఇగో వీళ్ళు టైం మీదకి వచ్చి మా అన్నకో టికెట్, మా తమ్మునికో టికెట్, మా బామ్మర్ది ఉన్నాడు, మా తాత కొడుకున్నాడు, మా బాపు చిన్న తమ్ముని కొడుకున్నాడు అనుకుంటే ఇట్లా పేర్లు చెప్పుకుంటే టికెట్లు తీసుకొని మొత్తం మీరు మాత్రం ఇట్లా ఊరేగుతారు అన్నట్టు. ఇట్లా ఊరేగాలి. పని చేసినోనికి ఏ బుద్ధి కాదు మీకు టికెట్లు. ఇలా చెప్పుని ఈ కుటుంబాల సంగతి ఏం చెప్తారు చెప్పురు. మరి పని చేసినాడు గంగా దుంకాలే. ఇప్పుడు పని చేసి సచ్చిపోవాలి. మీరు మాత్రం అవకాశం వచ్చినట్టు మీరు ఎదిగిపోవాలి.